బండి సంజయ్ మాత్రం హిందుత్వ అంశాల్లో పర్ఫెక్ట్ వ్యక్తి. ఏదైతే నిన్న హోలీ జరుపుకుంటున్నటువంటి వాళ్ళని ప్రత్యేకించి పిట్టల బస్తీలో వాళ్ళ మీద దాడి చేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాని మీద అక్కడున్న ప్రజలకి అండగా నిలబడడం ఒక ఎత్తు, పెద్ద ఎత్తున నగర నలుమూల నుండి కిషన్ రెడ్డి, బండి సంజయ్ అందరూ కలిసి అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంఘీభావం ప్రకటించడం ఒక ఎత్తు. రెండో వైపున అక్కడే కావాలని చెప్పి హోలీ బతుకమ్మ పాటలు కూడా ఆడించి, ఏదైతే రజాకార్ సినిమాల పాటతో బతుకమ్మ పాటలు పాడించి, వాస్తవంగా ఏంటంటే పాత బస్తీలో ఇట్లాంటి ధైర్యం ఒకప్పుడు బద్దం బాలరెడ్డి, టైగర్ నరేంద్ర, దత్తాత్రేయ ఇట్లాంటి వాళ్ళు చూపించబట్టినే చాలా కాలం స్ట్రాంగ్గా ఉండదు భారతీయ జనతా పార్టీ. అయితే ఆ తర్వాత కాలంలో రాజశేఖర రెడ్డి వచ్చాక ఓవైసీకి పాత బస్తీని అంత రాసిచ్చి అక్కడ హిందువుల ఓట్లు చీల్చేసి ముస్లింల ఓట్లు పోలరైజ్ చేయడం మూలంగా అక్కడ పూర్తి ఆధిపత్యం రావడంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి హిందువులు క్రమక్రమంగా బలమైన నాయకులు లేకపోవడం వల్ల దూరం అయిపోయారు. అక్కడ ఉన్న తమ ఆస్తులు అమ్మేసుకుని పట్టణంలోని ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాదులో దమ్ముగా ఉండే నాయకులు కరువయ్యారు. ఇప్పటికీ ఒక నాయకత్వం వచ్చింది, ఇది స్ట్రాంగ్గా ఉంటే మళ్ళీ ఇట్లాంటి వాటికి అడ్డుకట్ట వేయచ్చు.